సన్నిధికి నువ్వు ఏ విధంగా వస్తున్నావు? నేను చెప్తున్న మాట బాగా గమనించండి. ఆయన సన్నిధికి వచ్చేవాడు ఆయన ఇక్కడ ఉన్నాడని రావాలంట. ఆయన ఇక్కడ ఉన్నాడన్న టయానికి ఏ టయానికి వస్తావు నువ్వు? ఏ టయానికి వస్తావు? ఆయన ఫలానా దహించు దైవశక్తి మందిరంలో ఉన్నాడు 9:00 ఆయన అక్కడ ఉన్నాడప్పుడు నువ్వు ఎన్నింటికి రావాలి అక్కడికి? బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఎన్నింటికి రావాలి నువ్వు? ఎవరున్నారు ఇక్కడ? ఎవరిని ఆరాధించడానికి వచ్చావు నువ్వు ఇక్కడికి? ఎవరు మాటలు వినడానికి వచ్చావు నువ్వు ఇక్కడికి? ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చేవాడు నేను ఉన్నానని. నీవు నమ్మి నా సన్నిధికి రావాలని ప్రభు చెప్తున్నాడు. నీవు ఆయన సన్నిధికి వస్తున్నావు, కానీ ఆయన ఉన్నాడని వస్తున్నావా? నీవు ఆయన సన్నిధికి వస్తున్నావు, కానీ ఆయన సన్నిధిలో ఆయన సంచరిస్తున్న దేవుడని నీవు నమ్మి వస్తున్నావు ఆయన సన్నిధికి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నీవు ఆయన సన్నిధికి ఏ విధంగా నడిపించబడుతున్నావో, ఏ విధంగా ఆయన వెంబడిస్తున్నావో, ఏ విధంగా ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్నావో, ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడ ఆశపడుతున్నాడు. ఆయన నువ్వు ఏ విధంగా వస్తున్నావు ఆయన సన్నిధికి? ఆయన ఉన్నాడని వస్తున్నావా? లేకపోతే ఏదో అందరు పోతున్నారు, ఆదివారం పోవాలి మేము అన్నంత మాత్రాన ప్రభు సన్నిధికి వస్తున్నావా? ఎట్లాగొస్తున్నావు ప్రభు సన్నిధికి? అది డ్యూటీకి అయితే 10ంటికి పోతావు, 8ంటికి డ్యూటీ అంటే 8ంటికి పోతాం. టైం మిస్ అయితే ఎక్కడ జీతం కట్ అయిద్దని భయపడతాం మనం. ఎక్కడ టైం తక్కువ అయిద్దా, ఇదిగో నేను చదువుకున్న లెసన్ నాకు మిస్ అయిద్దని ఏమనుకుంటాం? ఒక 5 నిమిషాలు ముందే పోతాం. ట్రైన్ కూడా చూడండి, చాలా మంది ట్రైన్ ఎక్కించాను, వాళ్ళు అరగంట ముందే ఫోన్ చేసేవాళ్ళు మాకు. ఎందుకని? ట్రైన్ మిస్ అయితే మేము ఎన్నవలసిన గమ్యం మేము చేరలేము కనుక దానికోసం మేము ముందుగానే, అది రాకముందే మళ్ళీ హల్లెలూయా, ఏది రాకముందే, ఆ ట్రైన్ రాకముందే ఆ ట్రైన్ కోసం మనం ఏం చేస్తామంట? వెయిట్ చేస్తుంటాం. కానీ నేను చెప్తున్న మాటలు ఏంటంటే, ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ఉన్నాడని నువ్వు నమ్మి ఏ టయానికి వస్తున్నావు ఆయన సన్నిధికి? నువ్వు అయ్యా మేము సమయం రాకపోతే ఏమన్నా అవుద్దంటే, సమయం కొరకు రాకపోతే నువ్వేమవుతావు తెలుసా? ఆ మాట ఉంటుందిగా, సమయం పోనివిక సద్వినియోగం చేసుకొనొచ్చు, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకని జాగ్రత్త చూసుకోవాలంటే, నువ్వు అజ్ఞానులుగా మార్చబడతావు. నీ జీవితం ఏమైపోతుంది? సమయానికి రాకపోతే జరిగేది ఇవన్నీ. అందుకే నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట, ఆయన సన్నిధికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని నీవు నమ్మి ప్రభు సన్నిధికి రావాలి. నువ్వు ప్రభు సన్నిధికి ఏ విధంగా వస్తున్నావు గుర్తుపెట్టుకో. ఈ రోజు నుంచి నేను ఇక్కడి నుంచి 8:10కి ఇంటికి వెళ్ళానండి, గుర్తుపెట్టుకోండి. 8:30 రమ్మని నా పిల్లలు పాపం, నేను 8:40కి మళ్ళీ వచ్చాను నేను అడిగి. ఎందుకు? నా కోసం పిల్లలు వెయిట్ చేస్తారు పాపం, వాళ్ళు 8:30 రమ్మని చెప్పాను నేను. సమయం రాకపోతే నేను కూడా అక్రమం చేసినట్టేగా, అవునా కదా? దేవుడు ఏమంటాడు? అక్రమము చేయవాళ్ళరా, అసలు మీరు ఎవ్వరు మీరు, అంతేనా? ఇంకో చిన్న ఎగ్జాంపుల్, 5 మంది కన్యకులు, 10 మంది కన్యకులు, 5 మంది అమ్మా, 10 మంది హల్లెలూయా. వాళ్ళు 5 మంది ఏం చేశారు? సమయానికి రాలేదు కనుక తలుపు వేయబడింది. ఏమైంది? ఏం చేస్తున్నారు? అయ్యా మా దీపం వెలిగించుకొని వచ్చాం, తలుపు తినాయనంటే మీరెవరో తెలీదా ప్రభుకి? వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు కాదా? వాళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళు కాదా? అన్ని చేసిన వాళ్ళే, కానీ ఆ సమయానికి రాలేదు కనుక తలుపు వేయబడింది. హల్లెలూయా. ఎవరైతే 5 వెళ్ళారో 5 మాత్రమే రక్షించబడ్డారు. హల్లెలూయా. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు 2 మాటల్లో చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని నీవు నమ్మి ఆయన సన్నిధికి రావాలి. నువ్వు ఏ విధంగా ఆయన సన్నిధికి వస్తున్నావో ఈరోజు గమనించు. ఏ సమయానికి వస్తున్నావు?
నిన్ను చూడ దేవుడు. నువ్వు 9 గంటలకు వస్తున్నావో, 10 గంటలకు వస్తున్నావో, 11ంటికి వస్తున్నావో చూడ దేవుడు చూస్తాడు. ఆయన చూచి నీ పట్ల కార్యాలు జరిగించేవాడు గనుక ఆయన చెప్తున్న మాటలు, నీవు ఆయన సన్నిధికి ఏ విధంగా వస్తున్నావో, ఏ విధంగా నడిపించబడుతున్నావు ఈరోజు నీవు. నేను చెప్తున్న మాటలు ఈరోజు మీకు ఎంత బాధకరమైనా కానీ ఈ మాటలు నిజమైనవి. హల్లెలూయా. ఈ మాటలు నిజమైనవి. ఎందుకనంటే ఆ నిజమైన మాట అంటే ఎంత సామెత ఉంటుంది, నిజమైన మాట అంట అందరికి నచ్చదంట, అబద్ధం మాట తీయగా ఉంటుందంట. నాకు సామెతలు ఎక్కువ రాదు కానీ చెప్తాను. నిజం మాట ఎవరినైనా ఏమని ఏంది నవ్వినన్ను అసలు మా వాళ్ళకి ఇప్పుడు కూడా ఇసుకున్నానంటే చూస్తుంటాను. నాకు వెళ్ళి అట్లాగా ఎప్పుడు చూసినా తెచ్చుకోలేదు. దేవుడి సన్నిధికి వస్తున్నావా, అలా టప్పుకి వస్తున్నావు నువ్వు మా? అందుకే దేవుడు చెప్తున్న మాట 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఆయన సన్నిధికి వచ్చాడు ఎట్లా రావాలంట? ఆయన ఇక్కడ ఉన్నాడు అని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. ఏమవ్వాలంట? నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే 9 గంటల కంటే ఇంకా ముందుకు వచ్చి కూర్చుంటావు. నువ్వు నమ్మలేదు కనుక నీ సమయానికి వస్తున్నావు. ఆయన చూడ ఏ సమయానికి వస్తాడో, ఏ సమయానికి నాకు మాట వస్తుంది. నువ్వు ఎంత ఏడ్చినా అది ప్రయోజనం ఉండదు. హల్లెలూయా. అందుకే నా ప్రభు చెప్తున్నవాడు ఏంటంటే, ఆయన సన్నిధికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని నీవు నమ్మి రావాలి. హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చిన వాడు ఏమి చేయాలో ప్రభు మాట్లాడుతాడు. 2 మాటలు చెప్తాను, ఎక్కువ చెప్పను. ఏం చేయాలంట? ఆయన సన్నిధికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని నీవు నమ్మి ఆయన సన్నిధికి రావాలని ప్రభు చెప్తున్నాడు. నీవు ఆయన సన్నిధికి వచ్చిన నీవు ఏ విధంగా ఉండాలో ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రభు చెప్తున్న మాటలు వినండి. ఈరోజు నీవు ఆయన సన్నిధికి వచ్చావు. ఆయన సన్నిధికి వచ్చిన నీవు ఏమి చేయాలో తెలుసా? చెప్పండి, ఏం చేయాలి మీరు? ఇప్పుడు పిల్లలకి చెప్పా, రే నువ్వు ప్రార్థనకి రాగానే ఏం చేయాలో తెలుసా నీవు అన్న ఏం చేయాలంటే నువ్వు ప్రార్థన చేయాలా. హల్లెలూయా. ఏం చేయాలా? కొంతమంది ప్రార్థన చేయరు, గబక్కం కూర్చుంటారు. ఎంతో విందు భోజనాలకు ఇచ్చినట్టు కూర్చుంటారు. హల్లెలూయా. నా ప్రభు చెప్తున్న మాటలు వినండి అందరూ. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన సన్నిధికి వచ్చిన నీవు ఖచ్చితంగా ప్రార్థన చేయాలా. ఏ విధమైన ప్రార్థనలు? 2 ప్రార్థనలే చూపిస్తాను, ఎక్కువ చెప్పాను. హల్లెలూయా. ఆ ప్రార్థనలు 2 చేశారు. ఆ 2 ప్రార్థనలు ప్రభు ఆలకించాడు. ఒకరేమో ఏ మాత్రము కూడా ఆత్మీయ స్థితిలో ఎదిగిన ఆమె కాదు, ఏ మాత్రము కూడా ఆత్మీయ స్థితిలో నడిపించబడిన ఆమె కూడా కాదు. ఇంకొక ఆయన భక్తిపరుడు. హల్లెలూయా. ఎవరంట ఆయన? భక్తిపరుడు. అందుకే నా ప్రభు అంటున్నాడు, ఆయన సన్నిధికి వచ్చిన నీవు ప్రార్థన చేయాలా. అందరూ అంటారు, అయ్యా నేను ప్రతిరోజు ఏడ్చి ప్రార్థన చేస్తున్నా ప్రభు సన్నిధిలో అంటావు. వినండి, ఈరోజు మీకు క్లారిటీ ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. ఆయన సన్నిధికి వచ్చావు, ఏడ్చి ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ ప్రార్థన ఎందుకు ఆలకించబడట్లేదు అంటే నువ్వు ఆయన సన్నిధికి వస్తున్నావే కానీ, నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడా? హల్లెలూయా. ఆ ప్రార్థన ప్రభు ఆలకిస్తున్నాడా? మనకు తెలిసిన మాటలే కనుక చెప్తానేనండి. హన్న గురించి తెలుసా మీ అందరికీ? దేవునికి స్తోత్రం. తెలుసా అందరికీ? ఎవరమ్మా? అమ్మా ఎవరో ఒక ఆమెలే, చెప్పు ముందు. హల్లెలూయా. ఆ హన్న చేసిన ప్రార్థన వినండి ఈరోజు. హన్న అంట దేవుని సన్నిధికి వెళ్తూనే ఉందంట. దేవుని సన్నిధికి వెళ్తుంది వస్తుంది, వెళ్తుంది వస్తుంది, వెళ్తుంది వస్తుంది. ఆమె కూడా మోకరిస్తుంది, ప్రార్థన చేస్తుంది, అన్ని చేస్తుంది, కానీ ఆమె పట్ల ఏ మాత్రము కూడా ప్రభు కార్యము జరిగించలేకపోయాడంట. ఏం చేయలేకపోయిందంట? చెప్పాలి, అందరు చెప్పండి అమ్మ, నోరులో చెప్పండి. హల్లెలూయా.
ఏం చేయలేదంట? ఆమె పట్ల ఏమాత్రం కార్యము చేయలేకపోయాడంట. ఆమె వస్తుంది, అందరిలాగే సమయానికే వస్తుంది, ఆయన సన్నిధిలో కూర్చుంటుంది, ఆయన స్తుతిస్తుంది, ఆరాధిస్తుంది, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. కానీ ఆమె ప్రార్థన ఏమాత్రము కూడా ప్రభు ఆలకించట్లేదు. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ఏమనంటే కొంతమంది ఏంటంటే ఉన్నోళ్ళు కనుక వారికి ఎక్కువ శ్రమలు రాకపోవచ్చు. నేను అంటుంది ఏంటంటే ఈ స్థితి ఎప్పుడు అట్లా ఉండదు. ఈ స్థితి మార్చబడుతుంది. ఏ స్థితి? ఉన్న దగ్గర నుంచి కింద పడేయచ్చు, కింద నుంచి మళ్ళీ పైకి ఎత్తచ్చు. ఇది స్థితి. ఏ స్థితి? హల్లెలూయా. కానీ చాలామంది కూడా దానికి ఉన్న దాన్ని బట్టి ప్రార్థన చేయరు. నాకేమి లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది, మేము ఏం ప్రార్థన చేస్తాం. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ప్రార్థన చేయకపోతే రేపు నువ్వు మొర్రపెట్టి ఆ సమయానికి, ఆ శ్రమ వచ్చిన సమయానికి దేవుడు వినకుండా పోవచ్చు. హల్లెలూయా. ఆయన సన్నిధికి వస్తుంది హన్న వస్తుంది, అటు ఇటు పోతుంది, వస్తుంది పోతుంది, ప్రార్థన చేస్తుంది, మోకరిస్తుంది. కానీ ఏ మాత్రము కూడా ఆమె పట్ల ఏమీ జరగట్లేదు. ఎందుకని జరగట్లేదంటే ఆమె ప్రార్థన ప్రభు ఏమాత్రం ఆలకించలేకపోతున్నాడంట ఆయన. అందుకే నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే హన్న చేస్తున్న ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించలేదు? ఎందుకనంటే హన్న అందరిలాగే వచ్చిపోతుంది. ఏంటంట? అందరిలాగా వచ్చిపోతుంది కనుక ఆమె పట్ల ఆమె ప్రార్థన ఏమాత్రం కూడా ఆలకించలేదు. హల్లెలూయా. అందుకే నా ప్రభు చెప్తున్న మాటలు వినండి అందరూ. ఏం చెప్తున్నాడు తెలుసా? హన్న వస్తుంది పోతుంది, కానీ ఏమాత్రం ఆయన పట్ల ఎందుకు కార్యాలు జరిగించవలేదంటే ఆమె ఏమాత్రము కూడా ప్రభు సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేయలేకపోయింది. ఇది రాత్రి చెప్పే నేను ఉపవాస ప్రార్థనలో వాక్యం చెప్పలేదు. దేవుడు 2 హెచ్చరిక మాటలు చెప్పంటే చెప్పాను. ఆ మాటలు ఎందుకు చెప్తున్నా తెలుసా? హన్న ఎందుకని ప్రార్థన ఆలకించలేదంటే హన్న వచ్చిపోతుంది, కానీ ప్రభు సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేయలేదు. నిజముగా ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టలేదు. నిజముగా ప్రభు సన్నిధిలో అయ్యా నీవే నా పట్ల కార్యాలు జరిగించాలని ఏమాత్రం కూడా మొర్ర పెట్టలేకపోయింది హన్న. ఎప్పుడు ఆమె మొర్ర పెట్టిందంటే ఆమె అనేక మంది, ఇదిగో నువ్వు గొడ్రాలువు కదా, నీకు పిల్లలు లేరు కదా అని చెప్పినప్పుడు ఆమెకు బాధేసి ఏం చేసి తెలుసా? అన్ని రోజులు వచ్చినట్లుగా రాలేదంట ఆ రోజు. హల్లెలూయా. ఎన్ని రోజులుగా? ప్రతి వారం వచ్చినట్లుగా రాలేదు ప్రభు సన్నిధికి. ఆ రోజుకు ప్రత్యేకంగా ఉంది. హల్లెలూయా. ఏమని వచ్చిందో తెలుసా? ఆయన సన్నిధిలో ఆయన ఉన్నాడు అని ఆయన సన్నిధికి వచ్చి ఆమె మోకరించి ప్రార్థన చేస్తుందండి. ఎట్లాగ చేస్తుందో తెలుసా? కన్నీరు మున్నీరు అయిపోయి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ప్రభువా అయ్యా నా గర్భాన్ని తెరవగలవాడు నీ ఒక్కడివే నాయన అని ప్రభు సన్నిధిలో మొర్ర పెడుతుంది. ఆమె కన్నీళ్ళు అయిపోయేంత వరకు మొర్ర పెడుతూనే ఉందండి. కానీ నా ప్రభు చెప్తున్న దేవుడు ఏంటంటే ఆమె ఆ రోజు యథార్థంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసింది. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పిన మాట ఏంటంటే ఆయన చెప్తున్నాడు ఏంటంటే నీ ప్రార్థనలో ఆయన కృప ఉండాలా. ఏముండాలా? ఆయన కనికరం నీ మీద ఉండాలా. హల్లెలూయా. అమ్మ ఈరోజు గుర్తుపెట్టుకోండి మీరంతా, నీ ప్రార్థన ప్రభు ఆలకించాలంటే ఆయన కృప నీకు తోడుగా ఉండాలా, ఆయన కనికరం నీ మీద ఉండాలా. అమ్మ 2 గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనలో ఏముండాలంట? నీ మీద ఆయన కృప ఉండాలా, ఆయన కనికరము నీ మీద ఉండాలి. హల్లెలూయా. ఆయన కనికరం ఆయన కృప లేకుండా నీ ప్రార్థన ఏ మాత్రం కూడా ఆలకించబడదు. నీ ప్రార్థన ఆలకించబడాలన్నా, నీ పట్ల కార్యాలు జరిగించబడాలన్నా ఆయన నీ మీద కృప చూపించాలా, ఆయన నీ మీద కనికరము చూపించాలా. అప్పుడే నీ ప్రార్థన ఆలకించబడుతుంది. హన్న ప్రార్థన చేస్తుంది, ఏడ్చి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన అయిపోయి అందరూ వెళ్ళిపోయినా కానీ హన్న దేవుని సన్నిధి విడిచిపెట్టలా. ఈరోజు ప్రార్థన అయిపోగానే వెళ్ళిపోయి 100 మంది ఉంటారు. లేదయ్యా
ఈ రోజు నా పట్ల చేస్తే కానీ సన్నిధి విడిచిపెట్టను అన్న వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి? ఇంకా ఏంది సమయం? 12:30 అయితే ఎంతసేపు చెప్తారా? ఇది ఈ గాలి ఎక్కువైపోయింది. ఎక్కడ పట్టినా దేవుడి సన్నిధి, ఆయన సన్నిధిలో ఆయన కృప పొందుకోవాలి. ఆయన కనికరం లేకపోతే నా ప్రార్థన ఆలకించబడితే, ఆయనను చూస్తే కదా నా జీవితం మార్చబడేది అని ఏ మాత్రము కూడా ఆశ లేని జీవితాలు మనవి. అందుకే దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు ఏ విధంగా వస్తున్నావు ఆయన సన్నిధికి? ఆయన సన్నిధికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని రావాలి. ఆయన సన్నిధికి వచ్చిన నీవు ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఆ ప్రార్థన ఏ విధంగా చేయాలో తెలుసా? ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆయన కృప కనికరం నా మీద ఉందా లేదా? హల్లెలూయా. ఏంటిదంట? ఆయన కృప కనికరం నా మీద ఉందా లేదా అని నువ్వు భావించాలి. ఆయన కృప, అందుకే ఆ మాట నేను చెప్పించానంటే, యథార్థవంతుల ఎడల ఆయన కృప చూపిస్తాడంట. హల్లెలూయా. ఆ పాట నాకు భలే ఇష్టం. యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప. ఎవరి ఎడలంట అమ్మా? ఎవరి ఎడల? యథార్థంగా నిజముగా బ్రతిక వాళ్ళ ఎడల ఆయన ఎడబాయని కృప చూపిస్తాడంట. ఒకవేళ ఎన్ని అడ్డం వచ్చినా తట్టుకొని వెళ్ళి నీ మీద కృప చూపిస్తాడంట. హల్లెలూయా. అందుకే నా ప్రభు అంటున్నాడు, నీవు ప్రార్థన చేయడానికి సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో దేని కొరకు నువ్వు మొర్రపెట్టినా ఫస్ట్ ఆయన కృప నా మీద ఉందా, ఆయన కనికరం నా మీద ఉందా అని గమనించి, ఈరోజు ఆయన కృప నా మీదకి ఎట్లాగొచ్చేదయ్యా, ఆయన కనికరం నా మీద ఎట్లాగొచ్చేదయ్యా అంటే, ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, నీ పాపను ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టిన ఎట్లా ఆయన సర్వశక్తిమంతుడు గనుక. ఎవరంట ఆయన? సర్వశక్తిమంతుడు గనుక ఆయన కనికరం చూపిస్తారంట నీ మీద. అది యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో ఉంటుంది. వాటిని విడిచిపెట్టిన ఎడల ఆయన కనికరాన్ని నువ్వు పొందుకుంటావు. ఏంటి విడిచిపెట్టిన ఎడల? నీ అతిక్రమములు ఒప్పుకొని దానిని విడిచిపెడితేనే ఆయన కనికరం నీ మీద ఉంటుంది. నువ్వు తప్పు చేస్తుంటివి, నిజంగా బ్రతకలేకపోతుంటివి, నిజంగా ఆరాధించలేకపోతుంటివి, యథార్థంగా ఉండలేకపోతుంటివి, ఏమి చేస్తావు నీ పట్ల? ఈరోజు నేను చెప్తున్న మాట, నువ్వు ఎంత కాలం నుంచి వచ్చినా, ఎంత సీనియర్ భక్తులైనా ఈరోజు చెప్తున్నా నేను, నువ్వు యథార్థంగా ప్రార్థన చేయకపోయినా, ఆయన కృప ఆయన కనికరం నీ మీద లేకపోయినా నీ ప్రార్థన అంతా వ్యర్థమే. హల్లెలూయా. ఏంటిదంట? నీ ప్రార్థన అంతా వ్యర్థం. గుర్తుపెట్టుకోండి. నువ్వు అతిక్రమం చేస్తూ ప్రార్థన చేస్తున్నావా, వాటిని విడిచిపెడితే కానీ ప్రభు కనికరం నీ మీద ఉండదు. హల్లెలూయా. ఎవరి కనికరం? దేవుని యొక్క కనికరం మీద ఉండాలంటే నీ అతిక్రమలు మానాలా. ఏమంటున్నాడు తెలుసా? అతిక్రమలు విడిచిపెట్టి. ఏంటిదంట? మళ్ళీ ఫస్ట్ ఏంది? ఒప్పుకొని దానిని విడిచిపెట్టి నీ ఎడల మాత్రమే ఆయన కనికరం ఉంటుంది. ఆయన కనికరం లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? ఆయన మీద నీ మీద కృప చూపిస్తున్నాడా? ఆ హన్న ప్రార్థన చేస్తుండండి. ఆ ప్రార్థన చేస్తూ ఉండగా ఇదిగో ఏలీకి దర్శనం ఇచ్చిన దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో నువ్వు వెళ్ళి ఆమెను సమాధానంగా వెళ్ళమను, ఆమెకి నేను గర్భఫలం అనుగ్రహిస్తాను. హల్లెలూయా. ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే, ఆమె విడిచిపెట్టింది, ప్రభు సన్నిధిని ఒప్పుకుంది, ఆయన కనికరం పొందుకుంది కనుక ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో ఆమెను సమాధానంగా వెళ్ళమను. ఏలికో డౌట్ వచ్చింది, తాగొచ్చినట్టుంది కానీ తెలీదు దేవుడి సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేస్తున్నానని. అప్పుడు దాకా ఎట్లా ఇష్టం వచ్చినట్టు వచ్చింది. ప్రభు సన్నిధిలో, అయ్యా నేను ఎన్నోసార్లు వ్యర్థంగా వచ్చే నీ సన్నిధికి, ఎన్నోసార్లు నేను వ్యర్థంగా ఉన్నానయ్యా, నిన్ను ఆరాధించకుండా, నిన్ను స్తుతించకుండా వ్యర్థంగా నేను ఉన్నాను నాయన, నన్ను క్షమించు, నా పట్ల నీ కార్యాలు జరిగించని ఆమె ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఎప్పుడంట? ఆ రోజే ఏం జరిగిందంట? కార్యం జరిగితే అప్పుడు ఏడుస్తూ వచ్చిన ఆమె సంతోషంగా ఇంటికి వెళ్ళిందంట. హల్లెలూయా. ఎట్లా వెళ్ళగలిగింది ఆ రోజు? ఒక్కరోజే. మళ్ళీ ఆ ఒక్కరోజు దేవుడు ఎందుకు కార్యం జరిగించాడు? ఎట్లా జరిగించుంటాడు? ఆమె ఒప్పుకుంది ప్రభు సన్నిధిలో, ప్రభువా నేను చేసిన తప్పే, నా ప్రార్థన ఆలకించయ్యా, నా గర్భాన్ని తెరు నాయన అని చెప్పినప్పుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఆయన మీద ఆయన కనికరం చూపించాడు. హల్లెలూయా.
ఆమె గర్భాన్ని దర్శించాడు. హల్లెలూయా. అందుకే నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట, నువ్వు ప్రార్థన చేయడానికి వస్తున్నావా? ఆయన సన్నిధిలో మోకరిస్తున్నావు? అసలుకి ఏదో అనాలోచనకు వస్తున్నావా? నేను చెప్తున్నానండి, యథార్థంగా చెప్తున్నాను. నీ సన్నిధిలో నిన్ను చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు, గుర్తుపెట్టుకో. ఎవరు? నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నావు ప్రభు సన్నిధిలో, యథార్థంగా ఉంటున్నావు ప్రభు సన్నిధిలో. వారి కొరకు మోకాలు వేసేవాళ్ళు కొంతమంది, వారు చూస్తున్నారని ఎగరే వాళ్ళు కొంతమంది, వారు చూస్తున్నారని అమ్మా వారు చూస్తున్నారై ఇంకొంచెం స్వరం ఎత్తి ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది. నా ప్రార్థనే వినాలబ్బా, వాళ్ళు చేసింది అక్క అని. నేను చెప్తున్నాను, నిన్ను చూస్తున్న దేవుడు ఆయన నీ పట్ల కార్యాలు జరిగించేది. హల్లెలూయా. అందుకే నా ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు దాకా వ్యర్థంగా వచ్చింది, కానీ ఆ రోజు ఒక ప్రత్యేకంగా దేవుడు అక్కడ ఉన్నాడు, నా పట్ల కార్యాలు జరిగిస్తారని ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆమె మీద ఆయన కనికరము చూపించి ఆమె గర్భము తెరవడానికి దేవుడు ఏ మాత్రము వెనకాడలేదంట. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆయన సన్నిధికి వచ్చి, అమ్మా వినండి, ఎట్లాగొస్తున్నావు ఆయన సన్నిధికి? నమ్మొస్తున్నావా? ఆయన ఇక్కడ ఉన్నాడని నమ్ముతున్నావా? మరో కొంతమంది, నేను నిజం చెప్తున్నాను, 9కి వచ్చిన వాళ్ళు చెప్పండి అమ్మా ఎవరన్నా. 9 గంటలకి నేను వచ్చాను అన్న వాళ్ళ చేతి ఎత్తండి. 9 గంటలకి అమ్మా పాటును రాలే వారు కూడా, పాటురా. ఇప్పుడు ఒకసారి అర్థం చేసుకోండి, దేవుణ్ణి పట్ట చేస్తాడా? మళ్ళీ ప్రార్థన అడగలు ఏం చేస్తుంటాం మనం? ఏడ్చి, నేనంటున్నా, నువ్వు ఏడ్చి గీబెట్టు, నా సమయానికే క్రమంగా రాలేదు. క్రమం లేని అతిక్రమం చేసినట్టు, అతిక్రమం చేయలేరు నా దగ్గర చేయలేదు. అసలు మీరు ఎవరన్నా వీడు అసలు అంటాడంట. అమ్మా చెప్పేది ఏంటంటే, ఏదో నేనేదో చెప్తున్నట్టు వెళ్తున్నట్టు చూస్తున్నాను. అందరూ కరెక్టేనా కాదా? ఆయన సన్నిధికి ఎందుకు వస్తున్నావు అసలుకి? నేను ఎవరికో ఆంటీ చెప్పే, పద్మ ఆంటీ, శనివారం ప్రార్థనకు వచ్చేటప్పుడు అంటే అందరిలాగా ప్రార్థనకు రావద్దు. నువ్వు ప్రార్థనకి ఎందుకు వస్తున్నావో తెలుసుకుంటా. అర్థమైందా? నేను ఎందుకు వెళ్తున్నా ప్రార్థనకి అని తెలుసుకొని ప్రభు సన్నిధికి. అందుకే నా దేవుడు అంటున్నాడు ఈరోజు, అన్న చేసిన ప్రార్థన ఎటువంటిదంటే, ఎటువంటిది? యథార్థంగా ప్రార్థన చేస్తుంది కనుక ఆమె మీద ఆయన కృప కనికరం చూపించబడి ఆమె గర్భము తెరవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. నీవు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ పట్ల ఎందుకు జరిగించబడలేకపోతుంది? ఎందుకు దేవుడు జరిగించలేకపోతున్నాడు? ఎందుకు నీ మీద కనికరం ఉండట్లేదు? ఎన్నో సంవత్సరాల నుంచి ఒక దాని మీద నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, దాని మీద నాకు జయం రావట్లేదు, దాని మీద విడుదల రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే, నువ్వు యథార్థంగా ఉంటున్నావా? ఆయన కృప పొందుకుంటున్నావా? ఆయన కనికరం నీ మీద ఉందా? అసలు ఆయన సన్నిధికి కరెక్ట్గా వస్తున్నావా? గమనించింది ఈరోజు. నువ్వు ఆయన సన్నిధికి క్రమంగా రాకపోతే ఆయన నిన్ను ఏమాత్రం కృప చూపించలేడు. ఫస్ట్ క్రమంగా రాకపోతే ఇంకెందుకండి? అసలు చిన్నదే సరిగి చేయనప్పుడు పెద్ద చేసినప్పుడే వచ్చింది. అంతేనా? నా ప్రభు చెప్తున్నాడు ఈరోజు మీతో. ఎందుకు ప్రభు మాట్లాడుతున్నాడంటే, ఆయన సన్నిధికి వస్తున్నావు, కానీ ఆయన సన్నిధిలో ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థన ఎందుకు ఆలకించబట్లేదు గమనించింది ఈరోజు. నువ్వు యథార్థంగా ప్రార్థన చేయగలిగితే ఆయన కృప చూపిస్తాడు, ఆయన నీ మీద కనికరం చూపిస్తాడు. ఆ కనికరం పొందుకున్న హన్నా గర్భము తెరవబడినట్లుగా నీ జీవితంలో ఆ ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకరి గురించి చెప్పి ముగిస్తాను. 5 నిమిషాలే, చూడద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తాను 2 మాటలుగా, ఒక మాట అంతే. స్తోత్రం. అందుకే దేవుని వాక్యానికంటే ఎక్కువ సమయం కావాలంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హన్నా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడా? వినలేదా? విన్నాడు. ఎందుకు విన్నాడు చెప్పండి? హన్నా యథార్థంగా ప్రభు సన్నిధికి వచ్చింది, నిజముగా మోకరించింది, నిజముగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసింది, ఏడ్చింది, విడిచిపెట్టింది, ఆయన కనికరము పొందుకుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నీ అతిక్రమలు విడిచిపెట్టకుండా ఆయన కృప పొందుకోలేవు, ఆయన కనికరం పొందుకోలేవు.
అన్న పట్ల చేసిన కార్యము నువ్వు కూడా అనుభవించాలంటే నువ్వు కూడా అతిక్రలు విడిచిపెట్టి ఆయన కృపా కనికరను పొందుకోవాలి. హల్లెలూయా. ఇంకొకటి దేవుడు మహాకృపను బట్టి చెప్తున్న మాట ఏంటంటే, ఆయన సన్నిధికి వస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ అనేక మంది ఇది చెప్పిన మాట ఏంటంటే, ఆత్మీయులుగా ఉన్న వారి గురించి చెప్తున్న మాట. అనేక మంది కూడా దేవుడి సన్నిధిలో ఉంటారు, ప్రార్థన చేస్తుంటారు. ఏదైనా శ్రమ రాగానే దేవుడు నాకు ఏం చేశాడు అమ్మా, ఇది ఆత్మీయుల గురించి చెప్తున్న మాట. రక్షణ పొందుకొని అనేక సమస్యల నుంచి దేవుడి చేత నడిపించబడుతున్న వారి గురించి చెప్తున్న మాట. ఆయన సన్నిధికి వస్తున్నావు, ఆయన పట్ల కొన్ని కార్యాలు నీ పట్ల జరిగించలేదు, ఒక శ్రమ సంభవించింది, ఒక ఇబ్బంది నీకు వచ్చింది, ఇదిగో ఒక బాధాకరమైన విషయం నీ జీవితంలో జరిగింది. అందుకే శ్రద్ధగా ఏంటి దేవుడు చెప్తున్న మాట వినండి. ఏం చెప్తాను తెలుసా? ఆయన సన్నిధికి వస్తున్నావు, ఆయన సన్నిధిలో ఏదో నువ్వు ప్రార్థన పరుడువే, కానీ నువ్వు చేస్తున్న ప్రార్థనకి దేవుడు జవాబిస్తున్నాడు. కానీ కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటున్నావు. కానీ నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ ఇబ్బందులు వెనుక ఒక ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన ఒక కార్యము దేవుడు దాచి ఉంచాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, ఇటువంటి వాడు ఒక్కడును కూడా లేడు. ఎవరైనా అంటే యోబు. ఆయన ఎందుకు యథార్థవంతుడు? ఇప్పుడు చెప్పిన మాట ఏంది? యథార్థవంతులు ఎడల ఆయన కృప చూపించేవాడా, చూపించలేనివాడా? చూపించేవాడే. ఆయన రోజు ప్రార్థన చేసేవాడే, నీతిగా బ్రతికిన వాడే, యథార్థంగా బ్రతికిన వాడే. కానీ ఆయన కూడా శ్రమ సంభవించింది. ఆయన కుటుంబం అంతా అల్లకల్లోలమైపోయింది. మొత్తం శవపేటికలతో ఆయన ముందు ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏందో తెలుసా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామానికి మహిమ కలుగునుగాక అని చెప్పాడు. హల్లెలూయా. ఎవరైతేనంటే ఆత్మీయుడు, ఎవరైతే ఇతనంటే ఆత్మ సంబంధమైన మనిషి, నీతిమంతుడు, యథార్థంగా నడుచుకున్నవాడు. ఆయన పట్ల కూడా దేవుడు ఇట్లాంటి చేశాడా? వాళ్ళ కుటుంబం అంతా నశించిపోవడానికి, ఆస్తంతా పోవడానికి, ఆయన భయంకరమైన వ్యాధితో బాధపడడానికి కారణమైందే. చాలా మంది అనొచ్చు, నిన్ను ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నావు కదా, నీ జీవితం ఏంది ఎట్లాగైంది అనుకుంటున్నారేమో. అనేక మంది నీ నిందల పాలు చేస్తున్నారేమో. ఈ రోజు నా ప్రభు చెప్తున్న మాట ఏందో తెలుసా? దాని వెనుక ఒక ఆశ్చర్యకరమైన దీవెన దాచబడి ఉంది. హల్లెలూయా. ఒక ఆశీర్వాదం దాచబడి ఉన్నది. అది ప్రభు ఆ యోబుకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆయన ఎవడంటే యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆయన ఏ మాత్రము కూడా ఏంటిదంట, దేవుని మీద నమ్మకం విడిచిపెట్టలా, దేవుడి మీద పెట్టుకున్న నిరీక్షణ విడిచిపెట్టలా, ఆయన మీద పెట్టుకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టలా. ఎంతో మంది స్నేహితులు వచ్చి తిట్టారు, రే విడిచిపెట్టిల్లు. తన సొంత భార్య విడిచి చెప్పింది సా, ఎందుకు ఇంకో ఆయన దేవుని పట్టుకుని ఎలాడుతూ ఏం చేశాడు నీకో? విడిచిపెట్టలా. ప్రభు సన్నిధిలో అదే విధంగా చెప్పాడు, అదే విధంగా నిలబడ్డాడు. అప్పుడు ప్రభు చెప్తున్న మాట ఉందో తెలుసా? ఏం చెప్పాడు తెలుసా మాట? ఇదిగో నా కళ్ళు క్షీణించిపోయినాను, నేను ఒకవేళ మరణించినను అది నా దేవునికి మాత్రమే మహిమ. హల్లెలూయా అని ఆ విశ్వాసం చేత నడిపించబడినారు గనుక ఆయన దేవుడు చెప్తున్న మాట ఏందో తెలుసా? రెండంతల దీవెనల ఆశీర్వాదాల కారణమయ్యాడు యోబు. నేను కూడా ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఆత్మీయుడివే, ఆత్మీయురాలివే, నువ్వు చేస్తుంది ప్రార్థన యథార్థంగానే చేస్తున్నావు. కానీ నీకు శ్రమలు వచ్చినాయి అంటే దాని వెనకలు ఏదో దీవెన నీ కొరకు దేవుడు దాచి ఉంచారని మేలు నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. అందుకే నా ప్రభు అంటున్నాడు, నీవు కదలకుండా ఉండినట్లయితే కదలని ఆ నిశ్చలమైన రాజ్యానికి నిన్ను తీసుకెళ్తాను నేను. ఆ నిశ్చలమైన రాజ్యంలో నువ్వు నిలబడాలంటే ఏం చేయాలంట? నువ్వు కదలకుండా ప్రభు మీద ఆనుకొని జీవించాలా. అప్పుడు నీ పట్ల దాచి ఉంచిన మేలులో నీ కొరకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈరోజు జరగకపోవచ్చు, రేపు జరగకపోవచ్చు, ఒకానొక నాడు నీవు ఆశ్చర్యపడే అంత కార్యాలు ప్రభు జరిగిస్తాడు. హల్లెలూయా. ఎందుకోసం అంటే ఆయన చెప్తున్నాడు, ఇవి ఆయన సన్నిధికి ఎట్లాగొస్తున్నావు, ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు. హన్నా చేసింది, దేవుడు ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులో నడిపించబడింది కనుక ఆమె గర్భం తెరవబడింది. ఇదిగో యోబు కూడా ప్రార్థన చేశాడు, యథార్థవంతుడు, నీతిమంతుడే. ఆయన పట్ల దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు. హల్లెలూయా.
ఆ ఊరు ఆ దేశమంతా ఆశ్చర్యపడిపోయినట్లుగా ఎక్కడి నుంచి వచ్చింది యోబుకి? ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అందుకే చాలా మంది కూడా చేస్తున్న మాటలు ఏంటంటే, ఆయన సన్నిధికి ఎట్లాగొస్తున్నా గుర్తుపెట్టుకో, ఏనింటికి వస్తున్నా గుర్తుపెట్టుకో, ఏం చేస్తున్నా గుర్తుపెట్టుకో. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నిన్ను చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడండి. పాస్టర్ చూస్తున్నాడని రావద్దు, పరిచారకులు చూస్తున్నారు రావద్దు, ఎవరి కోసం నువ్వు రావద్దు. నిన్ను చూస్తూ 9 గంటల కంటే 9 గంటలకు వచ్చి కూర్చున్నాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తాడు. నువ్వు యథార్థంగా వచ్చావా, యథార్థంగా ప్రార్థన చేస్తున్నావా, యథార్థంగా స్తుతిస్తున్నావా, కనపరుస్తున్నావా? ఇదిగో ప్రభు చెప్తున్నాడు. అందరూ మోకరించి కళ్ళు మూసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకొని ప్రభు మనతో చెప్పిన మాటల ప్రకారం, అందరూ మోకరించి 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 ప్రార్థన చేయాలి. ఎవరు కూడా మౌనంగా ఉండదు. ఈరోజు ప్రభు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. నువ్వు ఆయన సన్నిధికి లేటుగా వస్తున్నావేమో, నా ప్రభు అంటున్నాడు, ఆయన సన్నిధికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని భయంతో రావాలి. నువ్వు ఆయన సన్నిధిలో ఏ విధంగా నడిపించబడుతున్నావు? నీవు చేయిని నోరు తెచ్చి ప్రార్థన చేయండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. మా స్వరాలు తెరవాలి. మనసులో ప్రార్థన చేయడానికి కాదు. అన్న ప్రార్థన చేస్తే అందరూ ఆ మాటలు విన్నారంట. నీకు ఇచ్చిన నోరు దేనికోసం? చేయండి, ప్రార్థన చేయండి. ఎంతకాలం దేవుని కృప పొందుకోకుండా ఉంటావు? ఎంతకాలం దేవుని కనికరం చూపకుండా ఉంటావు? ఆయన కనికరం లేకుండా, ఆయన కృప లేకుండా నీ ప్రార్థన ఏ మాత్రం ఆలకించబడదు. ఆయన కనికరం, ఆయన కృప నీ మీద ఉండాలంటే నీ అతిక్రమములు ఒప్పు కావాలి. ఆయన విడిచిపెడితేనే. ఇదిగో ఆయన నీ కోసం వచ్చి ఉన్న దేవుడు, ఆయన నీ కొరకు అల్లాడుచున్న దేవుడు, నీ కొరకు నిత్యము తప్పించబోతున్న దేవుడు, నీ పట్ల కార్యాలు జరిగించడానికి సమసిద్ధంగా ఉన్న తండ్రి ఆయనే. చేయండి, ప్రార్థన చేయండి నోరు తెరిచి. యేసయ్యా, ఇంతకాలం నీ సన్నిధికి అయ్యా అయోగ్యంగా నడిపించబడ్డాను. ఇంతకాలం ఆయన నువ్వు ఉన్నావని నేను గ్రహించలేక భయం లేకుండా వచ్చాను నా తండ్రి. అయ్యా నీ సమయానికి నేను వస్తాను. అయ్యా నీ సమయంలో అయ్యా నీ ఉన్నావని అయ్యా నీ సన్నిధికి నేను వస్తాను నా తండ్రి. చేయాలి, ప్రార్థన చేయాలి. నువ్వు అతిక్రమం చేసి పెట్టేవేమో, సమయానికి రానివాడు అక్రమం చేసినట్లే. స్తోత్రాలు అయినా నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడు నాయన నీకు స్తోత్రాలయ్యా. నీవే సర్వశక్తిమంతుడు నాయన, నీవే బలవంతుడు నా తండ్రి. అయ్యా నా తండ్రి, నీ సన్నిధిలో అతిక్రమం చేసావు నాయన. నీ సన్నిధిలో అతిక్రమం చేసి అయినా నీ కనికరము పొందుకోకుండా, అయ్యా నీ కృప పొందుకోకుండా నాయన, అయ్యా నా తండ్రి ఇంతకాలం నేను జీవించానైనా నీ కృప లేకపోతే నేను ఏమీ చేయలేనని, నీ కనికరము లేకుండా నేను ఏమీ చేయలేనని అయ్యా నా తండ్రి నీవు మాట్లాడిన దేవుడు నాయన. నా ప్రార్థన ఆలకించబడాలంటే నీ కనికరము నాకు కావాలని, నా ప్రార్థన ఆలకించబడాలంటే నీ కృప నాకు కావాలని నాయన నీవు మాట్లాడుతున్న దేవుడు నా తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా పరిశుద్ధుడు అయిన వాడు నా తండ్రి. అయ్యా నీ కృపలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ కృపలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీ సన్నిధికి అయోగ్యంగా నడిపించబడ్డారేమో, నీ సన్నిధికి అయోగ్యంగా నడిపించబడుతున్నారేమో, అయ్యా క్రమానికి రావట్లేదేమో నాయన. నీ బిడ్డలు క్షమించు నాయన. అయ్యా నీ బిడ్డలు క్షమించు నా తండ్రి. అయ్యా నీవు క్షమించగల సిద్ధ మనసుగల తండ్రి నాయన. అయ్యా నా తండ్రి నీ బిడ్డలు క్షమించండి. అయ్యా నీ కృప పొందుకునే బిడ్డలుగా, నీ కనికరము పొందుకునే బిడ్డలుగా నీ సన్నిధిలో ప్రార్థన వీలుగా తయారు చేయండి ప్రభా. నీ కృప పొందుకునే బిడ్డలుగా నాయన, నీ కనికరము పొందుకునే బిడ్డలుగా చేయండి ప్రభా. నీవే సమస్తమును జరిగించండి నాయన. నా తండ్రి నీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరచండి. వారి ప్రార్థనలైనా ఇది మొదలుకొని ఈ ఆశ్చర్యమైన కార్యాలు నీ బిడ్డలందరి పట్ల జరిగించండి. వారు ప్రార్థన చేస్తుండగానే వారి పట్ల గొప్ప విడుదల కలుగు చేయండి నాయన. వారు ప్రార్థన చేస్తుండగానే నాయన గొప్ప శక్తిని విడుదల చేయండి ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సంపూర్ణంగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించి నీ నామ మహిమార్థమైన ఆయన నీ బిడ్డలందరినీ నీ కనికరం నీ కృప అయ్యా పొందుకునే బిడ్డలుగా నడిపించమని సమస్తము నాయన నీ బిడ్డల మీద చేతులుగా అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ మీకు సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున నాయన నీ సన్నిధిలో దీని మీద తగ్గించుకొని అడిగి వేడుకుంటున్నాము ఒక తండ్రి.